అనంతపురం నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఒక తండ్రి అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నగరంలోని రంగస్వామి నగర్కి చెందిన మహమ్మద్ రఫీ బిల్డర్ పని చేసుకుంటూ జీవించేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు. ఈ నెల 28న భార్యతో గొడవపడి తన 9 ఏళ్ల ఇమ్రాన్, 6 ఏళ్ల సోహెల్తో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సాయంత్రం వరకు రాకపోవడంతో భార్య, ఇతర కుటుంబ సభ్యులు స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉదయం నగర శివార్లో బుక్కరాయి సముద్రం చెరువులో 3 మృతదేహాలు కనిపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించగా అవి మహమ్మద్ రఫీ వారి పిల్లలుగా గుర్తించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 28వ తారీఖు రాత్రి సుమారుగా 9:30 గంటలప్పుడు షేక్ రమీజా అనే ఆమె వచ్చి ఒక ఫిర్యాదు మనకు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో విషయం ఏమిటంటే అల్లుడితో పాటు ఇద్దరు మనవళ్ళు. అల్లుడి పేరు వచ్చేసి షేక్ మహమ్మద్ రఫీ, 35 సంవత్సరాలు. మనవళ్ళు వచ్చేసి ఇద్దరు. మొదట అబ్బాయి పేరు వచ్చేసి ఇమ్రాన్, 9 సంవత్సరాలు. సెకండ్ అబ్బాయి పేరు వచ్చేసి సోహెల్, 7 సంవత్సరాలు. వీళ్ళు ముగ్గురు కూడా మధ్యాహ్నం నుంచి నిన్న ఈవినింగ్ నుంచి కనపడడం లేదని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఫిర్యాదు మేరకు మేము మిస్సింగ్ కేసుగా నమోదు చేసినాము. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మాకు రాబడిన సమాచారం మేరకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని ట్రేస్అవుట్ చేయాలని ఆ ప్రయత్నాల్లో భాగంగా మాకు ఈ దినము మార్నింగ్ 8 గంటల సమయంలో స్థానికులు, అక్కడ బుక్కరాయ సముద్రానికి చెందిన పీపుల్స్ వాళ్ళ స్థానికులు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ చెరువులో 3 మృతదేహాలు ఉన్నాయని మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము అక్కడికి వెళ్ళి ఆ మృతదేహాలు మాకు తప్పిపోయిన కేసులో ఉన్న మిస్సింగ్ పర్సన్స్గా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ బంధువులకు మేము సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మేరకు వాళ్ళు వచ్చి ఆ బాడీని కూడా ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ హాస్పిటల్కు పిఎం నిమిత్తం పంపడం జరిగింది. ఫర్దర్గా ఈ చెరువులో పడిన మృతదేహాలకు సంబంధించి మేము ఇప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.